కానీ ఈ సినిమా కన్నప్ప సినిమా ఆడకుండా చేయడానికి ప్రధాన రీజన్ వెనకాల మనోజ్ చేస్తున్నాడు, ఆయనే ట్రోల్ చేపిస్తున్నాడు. ఆ సినిమా ఆడకుండా చేయడానికి వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అయి చేపించే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది మన మనోజే చెప్పాడు కదా, కన్నప్ప సినిమా ఆడాలి, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, నేను అలా నాకు లేదు, నాకు సినిమా ఆడాలి, మా సినిమాలే కదా అందరి సినిమాలు ఆడాలి, ఆ సినిమా గురించి నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని చెప్పేశాడు కదా ఆయన. చెప్పాడు కదా. మరి ఇంకా ముందు శివయ్య అని చెప్పేసి అది అందుకని అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న రైవల్రీ ఉంది కదండి. వాళ్ళిద్దరికి ఏదో చిన్న చిన్న వస్తాయి ఫ్యామిలీలో, అది కొంతకాలం ఉంటుంది, అది కాలం అన్నింటినీ పరిష్కరిస్తుంది. ఆ కొంతకాలం తర్వాత ఏమైనా సమస్య పోతే వాళ్ళు ఒకటే, మధ్యలో మనమే అనుకున్న వాళ్ళే ఇదైపోతారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు, అన్న తమ్ముడు బాగానే, వాళ్ళిద్దరూ ఏదైనా చేసుకుంటారు. సో అలాంటిది ఆయన శివయ్య అనేసరికి జనాలకి ట్రోల్ చేస్తున్నాడు అనే విధంగా వెళ్ళిపోయింది. సో ఆయన ఏదో సర్లేండి, మనం ఎందుకు ఇద్దరు అన్నదమ్ములే కాబట్టి ఇద్దరు బాగుండాలని కోరుకుందాం, అంతవరకే. నేనైతే అదే కోరుకుంటా ఎవరికైనా. సో పెద్ద ఆయన్ని మాట్లాడే అర్హత లేని వాళ్ళందరితో మాట్లాడించడం తప్పు అన్నది నా ఫీలింగ్. అది కాకుండా వీళ్ళకి సినిమా ఎవరైనా సరే ట్రోల్ చేసి సినిమా ఆడకుండా చేయాలనుకుంటే ఎవరైనా అవనండి మట్టి కొట్టుకు పోతారు. ఒక సినిమాని పాడు చేస్తే మీకు ఆ పాపం తగులుతుంది. ఎంతో మందికి ఏమన్నా సినిమా అంత ఈజీనా? ఎన్ని రాత్రి పగలు కష్టపడితే, ప్రతి క్షణం కష్టపడితే, ఎన్నో ఇక్కట్లు పడితే, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపితే ఒక సినిమా ప్రొడక్ట్ బయటకు వస్తుంది. అంత కష్టపడ్డ ఆ సినిమాని ఇంత ఈజీగా ట్రోల్ చేసి పడేస్తామని తప్పండి. ఎవరైనా ఏ సినిమా అయినా నేను దాన్ని వ్యతిరేకిస్తాను, తప్పదు ఎవరికైనా. అదే ఆ విషయం తప్పక. కానీ మంచు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, మంచు మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచి లాస్ట్ టైం హెయిర్ డ్రెస్సర్ ఇష్యూ అంటే పని వాళ్ళది, ఒకసారి డ్రైవర్, మొన్న ఇప్పుడు ఆర్టిస్ట్లో అమ్మాయి ఎత్తుకపోయింది, దాంట్లోకి వచ్చి 3 years ఆమె దగ్గర పనిచేసింది. అంటే పని వాళ్ళను సరిగ్గా చూసుకోరా, లేకుంటే ప్రెజర్ చేస్తారా, లేకుంటే ఇవన్నీ జరగడానికి రీజన్ ఏంటి? వాళ్ళ చిరంజీవి గారు ఉన్నారు, ఏం జరగదు, వాళ్ళదేం బయటకు రాదు, అదో పెద్ద ఫ్యామిలీ. ఇటు బాలకృష్ణ గారు, వాళ్ళదేం బయటకు రాదు, వాళ్ళు ఉంటుంది. మన బాలకృష్ణ గారి కుటుంబం చాలా పెద్ద, ఎన్టీ రామారావు పెద్ద ఆయన వారసత్వం కాబట్టి చాలా పెద్ద ఫ్యామిలీ. కానీ మోహన్ బాబు గారి ఫ్యామిలీ నుంచిలే ప్రతిదీ పని వాళ్ళ గొడవ కానీ, ఏ డ్రెస్ అయితే ఇంత ముందుకు మనం హెయిర్ స్టైలిస్ట్ది, ఇంకా వీళ్ళది ఇంత ముందుకు డ్రైవర్ది, ఒకసారి ఇది ఎందుకు ఇదంతా వాళ్ళ ఇంట్లోకి ఎందుకు జరుగుతుంటుంది? వాళ్ళు ఏమన్నా టార్చర్ చేసే అవకాశాలు ఉంటాయి? అది నాకు తెలిసి నేను చూసినంత టార్చర్ చేసినట్టు ఎక్కడ కనపడదండి. నాకు తెలిసి మేము ఎవ్వరం వెళ్ళినా కూడా ఆయన భోజనం చేస్తుంటే అందరినీ పిలిచి అందరినీ పైకి రమ్మని మా అందరికీ కూడా ఆయనతో పాటు వడ్డించి పెడతారు. అంటే మేమైనా కాదు, జనరల్గా మేము ఆర్టిస్టులు, ఈసీ మెంబర్లు అందరం వెళ్ళినా ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మా అతను పుట్టినదాన్ని ఎప్పుడైనా చాలా బాగా చూసుకుంటారు. పని వాళ్ళకి హెల్ప్ చేస్తారు, అని చేస్తారు. కాకపోతే వాళ్ళ మాట తీరికి వీళ్ళు హట్ అవుతారు, మరి ఏమైనా అవుతుందేమో. బిహేవియర్ అంటే వాళ్ళు కొంచెం కొట్టినట్టుగా ఉంటాయి మాటలు, మాట తీరు అట్లా ఉంటుంది. అది నైజం, అది మనం ఎలా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోదంటారు. అలా ఆ బిహేవియర్ కానీ అవి కానీ కొన్ని బయటికి ఎక్స్పోజ్ అవ్వడం అవుతుందేమో అని నేను ఫీల్ అవుతున్నాను. నాకు తెలిసి అయితే నేను చూడలేదు కాబట్టి నేను చూడదని నేను చెప్పలేను. మరి వాళ్ళు ప్రతిదీ వాళ్ళ మీద ట్రోలింగ్ చిన్నదానికి కూడా వాళ్ళు వచ్చి బయటకు వచ్చేయడం వల్ల అలా ప్రతిదీ వాళ్ళ ఇంట్లోంచే బయటకు వస్తున్నాయి. మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా జరుగుతాయి, కానీ అక్కడే ఇప్పుడు ఎవరో ఏదైనా ప్రతి ఇంట్లో బాగా డబ్బు ఉందనుకోండి, అక్కడ ఈ వెండి సామాన్లు బంగారాలు ఉంటే ఎవరో మామూలు వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి, కొన్ని రోజులు పనుల కోసం వెళ్ళిన వాళ్ళకి కన్ను కొడుతుంది. ఏదో ఒకటి తీసి పక్కన పెట్టుకుంటే వాళ్ళు అక్కడతోనే అది చేసి వాళ్ళు పంపించేయడం, వాళ్ళకి ఏదో డబ్బు అలా చేసేస్తుండొచ్చు. ఇక్కడ వీళ్ళు చిన్నదాన్ని కూడా ఏం రా ఎట్లా చేసాం, ఏం గట్టిగా వెళ్తే నన్ను తిట్టాడు అని చెప్పి బయటకు వచ్చి వాడు చెప్తుండొచ్చు, మేబీ అలా. కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ ఉన్నా సరే ముందు కెమెరా ముందు ఉన్నప్పుడు యాక్టింగ్ ఒకలాగా ఉంటారు. మీరైనా హరికథ చెప్పినప్పుడు ఒకలాగా క్యారెక్టరేషన్ తగ్గట్టు మనము ఆ క్యారెక్టర్ చేస్తుంది. కానీ మోహన్ బాబు గారు ఆ రాజసత్వం ఉండాలి, ఇలా ఉండాలి, ఎందుకు అది జనాల్లో ఇది నెగిటివ్ తీసుకుంటారు అని చెప్పేసి మార్చుకునే యాజ్ మోహన్ బాబు గారు అంటే పెద్ద ఆయనకు ఆల్మోస్ట్ 60 చిల్లర 70 దాకా ఆయనకు ఉంది ఏజ్ కాబట్టి ఆయన వదిలిపెట్టాం. మనోజ్ దగ్గర అలా లేదు. మరి విష్ణు అన్న మార్చుకోవచ్చు కదా? విష్ణు అడ్మినిస్ట్రేటర్ అండి, నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. అడ్మినిస్ట్రేటర్ ఓకే, అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు కూడా మీరు మనం చెప్తారు కార్పొరేట్ స్టైల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఆ దర్పం ఉంటుంది. దర్పం అంటే మీరు 10 మందిలో మాట్లాడేటప్పుడు అందరితో మాట్లాడేటప్పుడు ఆ స్టైల్ కానీ అంతా మేము చూస్తాం కాబట్టి నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నా. కార్పొరేట్లో ఆయన మొత్తం అన్ని బిజినెస్ అన్ని హోల్డ్ చేస్తుంది ఇతనే, అన్ని లీడ్ చేసి తండ్రి తర్వాత అన్ని టేక్ ఓవర్ చేసుకుని మొత్తం అన్ని చేయాల్సింది విష్ణు, మనోజ్. ఇక్కడ వీళ్ళకి ఏమైనా వచ్చిందేమో నాకు తెలియదు మరి. సో ఇక్కడ ఈ మనోజ్కి అంత నేను చూడలేదు ఎక్కడ అన్ని బయటలోని. ఈయనైతే మాత్రం అన్ని హ్యాండిల్ చేస్తాడు, ప్రతిదీ ఫోన్లోని
మా అసోసియేషన్లో కూడా కొన్ని మార్పులు చెప్పేటప్పుడు మాకు ఇంత ఆలోచిస్తారా అంటే బుక్లో ఇంతకుముందు అంత క్లియర్గా ఉండేది కాదు. ఏదని ఏ మినిట్ టు మినిట్ అవన్నీ మొత్తం మీటింగ్స్ తప్ప మిగిలినవన్నీ కూడా ప్రతిదీ కూడా ఫైల్ ఉండాలి అతనికి. అంతా తీయాలంటే ఆ ఫైల్ తీయగానే కనిపించేయాలి, ఆ ఫైల్ తీయగానే అర్థమైపోవాలి. ఈ ఫైల్ చూస్తే పైన ఏంటి దాని క్లారిటీగా ఉండాలి. అలా పెట్టమంటాడు ప్రతిదీ. అంటే అతను ఏంటంటే ఏదైనా ఫైల్ ఉంది ఏదైనా చూసాం టక్మని అది క్లారిటీగా మనకి విజన్ అది చూడంగా ఓ ఇదా ఈ ఫైల్ అలా అర్థం అవ్వాలి. దానికోసం 4 పేజీలు తిప్పి వెతికి అన్నీ ఉండకూడదు. పైన అర్థమైపోవాలి నీకు మ్యాటర్ అంటే. అంత క్లియర్ కట్ పిక్చర్ ఉంటుంది అబ్బాయికి. నేను అబ్జర్వ్ చేసిన విష్ణు అడ్మినిస్ట్రేటర్ కాబట్టి అది దర్పంగా ఉండకుండా చిల్లరగా ఉంటే. రామ్ చరణ్ గారు ఉన్నారు. రామ్ చరణ్ కూడా ఎంత ఇంటెలెక్చువల్ సూపర్ అసలు. ఇంటెలెక్చువల్ ఒప్పుకుంటాను. జనాల దగ్గరికి వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు కానీ జనాలతో మాట్లాడేటప్పుడు కానీ అది వీళ్ళకి అది ఉంటుంది. అది అల్లు అర్జున్ మాట్లాడతారు, చాలా మంది మాట్లాడతారు. అంటే కానీ ఆ ఓవర్ ఎక్సైటింగ్ ఎందుకు? నేనేం చేయలేను, వాళ్ళ పుట్టుకతో వచ్చింది, నేను మార్చలేను, మీరు మార్చలేరు. వాళ్ళకి అర్థమైనప్పుడు అర్థం అవ్వాలి తప్ప. నేను పర్సనల్ గా విష్ణుని పర్సనల్ కలిసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 hour కూర్చొని మాట్లాడినప్పుడు కూడా అది లేదు. కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడే కెమెరాల ముందుకు వచ్చినప్పుడే అంటే క్యాజువల్ గా మనం ఎట్లా మాట్లాడుతున్నాము అలాగే మాట్లాడారు. నాతో అలాగే మాట్లాడాడు. కెమెరా ముందుకు వచ్చేసరికి ఎందుకు ఏమైతుంది మరి ఆయనకి అట్లా? కెమెరా ముందుకు వస్తే మరి ఆయన బయట జనాల దగ్గర అట్లా ఉండాలని ఫీల్ అవుతున్నారు. అలా ఆయన ఫిక్స్ చేసుకున్నట్టున్నాను మైండ్. ఆ మైండ్ సెట్ అలా ఫిక్స్ అయ్యి దానివల్ల జనాలకి అది నచ్చట్లేదు. అది ఇప్పుడు ఒకటి చెప్తానండి, మామూలుగా చాలా మంది చాలా యారగెంట్గా ఉంటారు. ఎక్కడ ఆఫ్ స్క్రీన్ కూడా, ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ చాలా మంది యారగెంట్ ఉంటారు. కానీ కెమెరా ముందుకు వచ్చి కెమెరా ముందు 4 అంటారు. ఇదే మనం చూస్తాం, ఇది కనిపిస్తుంది. యాక్చువల్గా వాళ్ళు బయటికి వెళ్ళి పక్కకి వెళ్తే వాళ్ళు ఫోటో కూడా ఇవ్వరు. వాళ్ళు బయట ఇలా మాట్లాడిన వాళ్ళు ఫోటో అడిగితే ఏదో చెప్పేసి పక్క వాళ్ళు పంపించేస్తారు వాళ్ళ అసిస్టెంట్స్, ఫోటో కూడా ఇవ్వరు. ఈ అబ్బాయి పిలిచి మరి చేస్తాడు, అన్నీ పిలిచి మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు. కెమెరా ముందు ఉండే దీన్ని బట్టి ఇతన్ని పొగరు అనుకుంటున్నారు మీరు, కానీ ఆయన ఎలా ఉంటాడు మీకు తెలుసు పర్సనల్గా తెలుసు. గంట సేపు కూర్చొని మాట్లాడాలి కాబట్టి ఈయన బయట అది అతని టైము లేకపోతే ఆయన అలా బిహేవ్ చేసుకుని ఆయన పిక్చర్ ఆయన ఇలాగే ఉండాలని ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. ఇలా ఉండాలి, నా అపీరెన్స్ ఇలాగే ఉండాలని ఫిక్స్ అయిపోయాము. మనం మార్చలేము. ఆయనకి చెప్పి చూస్తాం నెక్స్ట్ టైం నుంచి. నేనైతే చెప్పి చూస్తాను, మీరు అన్నారు మీ తరపున కూడా చెప్పి చూస్తా. బాబు కొంచెం మీరంట జనాల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా ఉండండి అంట, ఏదో జనాలకి మీరు ఏదో ఉన్నారు. నేను అడిగి చూస్తాను, అంటే మీ తరపున నా తరపున అందరి తరపున ఒకసారి. అంటే వాళ్ళ సినిమా ఆడాలని కోరుకున్నాను కాబట్టి ముందు కూడా. ఆయన హిందుత్వం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, హిందుత్వవాది ఆయన. చాలా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై ఎంత బాగా మాట్లాడతారు. నేను ఫస్ట్ జై శ్రీరామ్ అని అంటాను ఆయన ఫస్ట్ కలిస్తే, ఆయన కూడా జై శ్రీరామ్ అండి. కానీ మొన్న సరే ఇంత ముందుకు రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీద వార్నర్ మాట్లాడినప్పుడు అదొకసారి క్షమాపణ చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అలీని అట్లా మాట్లాడడం అప్పుడు జరిగినప్పుడే మళ్ళీ ఇది మాట్లాడడం అంటే ఆయన ఊత పదం అంటే వాళ్ళంతా అంత క్లోజ్గా ఉంటారు. కానీ అది తప్పు, సభలో అనకూడదు. సభ మర్యాద లేదు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. లేకపోతే ఆయన ఒక లెజెండ్, మంచి ఆర్టిస్ట్, ఒక సినిమా ఇండస్ట్రీలో గుర్తుండిపోయే పేర్లలో ఆయన పేరు. ఆయన ప్రెసిడెంట్ గారు కూడా చేశారు. ఎస్, మా అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్ చేశారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు అంటే అందరికీ గౌరవం, ప్రాబ్లం లేదు. కానీ ఆయన అందరినీ అంతే ఓన్ చేసుకుంటారు కరెక్టే. కానీ సభలో అలా పిలవడం వల్ల ఈయన అట్టవలేదు. ఆయనకి తెలుసు కదా, జనాలందరికీ తెలుసు కదా అక్కడ ఆయన మెంటాలిటీ ఏంటో. కానీ జనాలు చూసిన టీవీ ముందు చూసిన వాళ్ళందరూ ఈ ట్రోలర్స్ ఏంటి ఇలా మాట్లాడారు వాళ్ళు మొదలు పెడితే కానీ ఇండస్ట్రీ వాళ్ళు అనుకోలేదు. ఇండస్ట్రీ ఇప్పటికి కూడా వాళ్ళు ఏమో అలీ గారు కానీ వాళ్ళందరూ ఫీల్ అవ్వట్లేదు. ఆయన గురించి మాకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన గురించి నేను కూడా యాక్ట్ చేశాను రాజేంద్ర ప్రసాద్ గారు, నాకు తెలుసు ఆయన గురించి పర్సనల్గా ఎలా ఉంటారు. ఆయన అనాలని చేయలేదు, బట్ ఏంటంటే అది అక్కడ అనుకున్నా ఉంటే బాగుండేది. అది ఒక్కటే. ఆయన మధ్య డిప్రెషన్లో ఉన్నారు కదండి, వాళ్ళ పాప విషయంలో చాలా డల్గా ఉన్నారు. సడన్గా అందరిని చూసి ఏదో సడన్గా అనుకోకుండా మన వాళ్ళే కదా అని అనేసారు తప్ప ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చు. ఉద్దేశపూర్వకంగా అనర్లేండి, అనరు కూడా. ఆయన కూడా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండొచ్చారు కదా, అలా చేయరు. కాకపోతే ఆ రెస్పెక్ట్ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇచ్చుంటే ఈ మాటలు లేవు. ఇక ముందు అనరేమో చూద్దాం. ఓకే, చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.